గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో చిత్తా నక్షత్రంలో జన్మించిన వారికి 2024 నుండి 2025 వరకు అనగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో వీరికి ఎలా ఉంటుంది, ఏ విషయాల్లో కలిసి వస్తుంది, ఏ విషయాల్లో కలిసి రాదు, ఎటువంటి విషయాలలో వీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ సంవత్సరంలో వీరికి ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి అని చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలేమో కన్యా రాశికి చెందితే 3, 4 పాదాలేమో తులారాశికి చెందుతాయండి. ఈ నక్షత్ర జాతకులకు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటే, ముఖ్యంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, చదువు అయిపోయి నిరుద్యోగులుగా ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం అనటం కన్నా కూడా మీరు గతంలో పడిన కష్టానికి ప్రతిఫలం ఈ సంవత్సరంలో లభిస్తుంది అని చెప్పవచ్చు. అయితే విదేశాలకు వెళ్ళే వారికి మాత్రం సాధారణ కాలం అండి. వారికి పెద్దగా అదృష్టం కలిసి రాదు. విదేశాల్లో ఉద్యోగం కోసం కానీ లేదా విదేశాలలో పై చదువు చదవాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు వారి ప్లాన్స్ని వదులుకుని స్వదేశంలోనే ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామని నిర్ణయించుకుంటారు. అంటే స్వదేశంలో విద్యా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది, కానీ విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి సాధారణ కాలం అండి. పెద్దగా అదృష్టం కలిసి రాదు ఈ సంవత్సరంలో. కానీ ఉద్యోగం మారాలి అనుకునే వారికి మాత్రం మంచి సంవత్సరంగా చెప్పవచ్చు. ఉద్యోగ మార్పు అయితే ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది. 3, 4 పాదాల వారి కంటే కూడా చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారికి ఉద్యోగపరంగా ఇంకా అనుకూలంగా ఉంటుంది. అయితే కొంతమంది చిత్తా నక్షత్ర జాతకులకు ఉద్యోగం మీద విరక్తి వచ్చి, అంటే విసుగు చెంది సొంత ఊరిలోనే ఏదైనా వ్యాపారాన్ని పెట్టుకుందామన్న ఆలోచనలు వారి మైండ్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందువలన అంటే గ్రహ ప్రభావం వల్ల. కానీ ఉద్యోగం మానేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా వ్యాపారం ప్రారంభించటం మాత్రం ఈ సంవత్సరంలో తెలివి తక్కువ పని అవుతుంది. ఒకవేళ మీకు ఉద్యోగం ఇష్టం లేక వ్యాపారాన్ని మొదలు పెడదామన్న ఆలోచనలు కనుక ఉన్నట్లయితే స్టార్టింగ్లో పార్ట్ టైం జాబ్గా చేసుకుని లాభాలు వస్తున్నాయని కనుక అనిపిస్తే అప్పుడు ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారానికి రండే, కానీ అర్ధాంతరంగా ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారాన్ని మాత్రం ప్రారంభించవద్దండి. మీకు ఉద్యోగం ఉంటే దానిలో కంటిన్యూ అవుతూ ఏమైనా పార్ట్ టైం చేసుకోండి, తప్పు లేదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మీ సొంత నిర్ణయాల వల్లే మీకు ఉన్న ఉపాధిని కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం 3, 4 పాదాల వారికి మాత్రమే కాదండి, చిత్తా నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా వారందరికీ కూడా ఈ విషయం అనేది వర్తిస్తుంది. ఉద్యోగాన్ని మానేసి వ్యాపారం ప్రారంభించటం ఈ సంవత్సరంలో మంచి నిర్ణయం కానే కాదు. మీకు టైం ఉంటే పార్ట్ టైం జాబ్ లాగా చేసుకోండి. వ్యాపారంలో బాగా అనుభవం వచ్చి అందులో లాభాలు వస్తాయి అనుకుంటేనే ఉద్యోగం మానేసి వ్యాపారానికి వెళ్ళండే తప్ప ఇటువంటి నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దండి. నష్టాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే వారికి ఉన్న అనుభవం ఆధారంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి మాత్రం 2024 సంవత్సరం అనేది చాలా మంచి సంవత్సరంగా చెప్పవచ్చు. వ్యాపార పరంగా అనుకూలంగానే ఉంటుందండి. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, గ్రహ ప్రభావం వల్ల మీకు ఏమనిపిస్తుందంటే, ఎవరికిందో నేను పని చేయటం ఏంటి, సొంతంగా నేనే వ్యాపారం పెట్టుకుంటా, లాభాలు అవే వస్తాయి అనుకుంటారు. కానీ మీ చేతిలో ఉన్న ఉపాధిని కూడా వదిలేసుకుని రోడ్డును పడే అవకాశాలు ఉన్నాయి, కేవలం మీ సొంత నిర్ణయాల వల్లే, తొందరపాటుతనం వల్లే. కాబట్టి అటువంటివి మాత్రం చేయకండి. తెలియని వ్యాపారంలో మాత్రం వేలు పెట్టకండి. అనుభవం లేకుండా వ్యాపారాన్ని మాత్రం పెట్టవద్దు. ఈ సంవత్సరం ఆగస్టు మాసంలో సహ ఉద్యోగులతో తగాదాలు, చర్చలు కూడా చాలా చిరాకుగా మారవచ్చు.
కాబట్టి ఆగస్టు మాసంలో మీ సహ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు, మీ సహ ఉద్యోగులతో ఏదైనా విషయం గురించి చర్చించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్నట్లు అందరూ మంచివారే ఉండరు అని గమనించండి. ప్రమోషన్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారి కంటే ప్రభుత్వ ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో వారికి కాస్త పని భారం ఎక్కువగా ఉంటుంది. పనిలో భాగంగా ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంది. ప్రమోషన్లు కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి విద్యార్థులకు వారి ప్రయత్నాల్లో జాప్యం ఎదురవుతుంది, అంటే ఆలస్యం అవుతుంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాల కంటే కూడా ఈ సంవత్సరంలో ప్రైవేట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికే కాస్త అనుకూలంగా ఉంటుందండి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి పోటీ ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే ఈ చిత్తా నక్షత్ర జాతకులు 2024 సంవత్సరం జూన్ మాసం నుండి జూలై మాసం మధ్య కాలంలో వారి అజాగ్రత్త కారణంగా శారీరక గాయాలను తగిలించుకుంటారు. కాబట్టి జూన్ నుండి జూలై మాసం మధ్య కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాన్ని నడిపే విషయంలోనైనా ఏ విషయంలోనైనా సరే శారీరక గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే చిత్తా నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో ఇల్లు కానీ ఫ్లాట్ కానీ ఇంటి నిర్మాణ కొనుగోలుకు సంబంధించిన ప్రాథమిక ప్రణాళికలు అనేవి ఈ సంవత్సరంలో మీకు బాగా ఫలిస్తాయండి. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు ఫలించే అవకాశాలు ఉన్నాయి, మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఈ నక్షత్ర అధిపతి అయిన కుజుడు 2024 సంవత్సరం జూన్ 1వ తారీఖు నుండి జూలై 12వ తారీఖు మధ్య కాలంలో సొంత రాశి అయిన మేషరాశిలోనే ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఇది కేవలం 12 రోజులైనప్పటికీ కూడా ఉద్యోగ వ్యాపారాలలో ఎక్కువగా డబ్బును సంపాదించగలుగుతారు. అలాగే వారసత్వం ద్వారా కూడా ఊహించని మూలాల ద్వారా ధనాన్ని పొందగలుగుతారు. ఈ 12 రోజుల సమయంలో ఏదో ఒక కారణం వల్ల మీ చేతికి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అంటే ఇంటర్వ్యూలు కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ జూన్ 1వ తారీఖు నుండి జూలై 12వ తారీఖు మధ్యలో రాశారనుకోండి, మీకు చాలా అనుకూలమైనటువంటి కాలం. మీకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవితంలో ఏదో ఒక మంచి అయితే జరుగుతుందండి. ఈ సంవత్సరంలో చిత్తా నక్షత్ర జాతకులు ముఖ్యంగా ఖర్చులను తగ్గించుకోవటం ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు. గతంలో మీరు ఎంత ఖర్చు పెట్టేవారైనా సరే ఈ సంవత్సరంలో అన్నీ ఆలోచించుకుని మరీ ఖర్చులను తగ్గించుకుంటారు. జూన్ మాసం నుండి అదనపు ఆదాయంతో ఎంతో ఉపశమనంగా ఉంటుంది. మీకు ఫైనాన్షియల్గా కాస్త కుదుట పడగలుగుతారు. లాటరీల్లో కానీ ఆటలలో కానీ అదృష్టం వరించే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ లేదా ఇతర సంబంధిత పెట్టుబడుల ద్వారా భారీ లాభాలను అయితే పొందగలుగుతారు. అయితే ఆస్తికి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించిన చట్టపరమైన సమస్యలు అనేవి మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఎవరికైనా గతంలో అప్పు ఇచ్చి వారు ఎగ్గొట్టే సూచనలు కానీ లేదా ఆస్తికి సంబంధించిన చర్చలు అనేవి మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆగస్టు మాసంలో మీరు మర్చిపోయిన పాత పెట్టుబడే మీకు లాభాలను తెచ్చిపెడుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో మాత్రం సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయండి. ప్రేమ శృంగార సంబంధిత విషయాలు మీకు తలనొప్పిని కలిగిస్తాయి. తల్లిదండ్రులు బంధువులు అలాగే స్నేహితులు కూడా మీ సంబంధాన్ని అంగీకరించరు. అంటే ప్రేమ వ్యవహారాలు ఈ సంవత్సరంలో పెద్దగా అనుకూలమైతే కాదండి, సాధారణంగా ఉంటుంది. మీ ప్రేమ విషయంలో మీ కుటుంబ సభ్యులను ఒప్పించే విషయంలో నానా తంటాలు పడవలసి వస్తుంది. ప్రేమ విషయాలైతే పెద్దగా అనుకూలించవండి. చాలా సంవత్సరాల తర్వాత పాత స్నేహితులను పాత బంధువులను అయితే కలవగలుగుతారు. కుటుంబంతో కలిసి పండగల్లో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేయటం కానీ బంధువుల ఇళ్లకు సందర్శించటం కానీ వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవటం కానీ జరుగుతుంది. అయితే నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వారితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందండి. మీ కోరిక మేరకు వివాహం అనేది ఈ సంవత్సరంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అరేంజ్డ్ మ్యారేజ్ విషయంలోనే ఈ సంవత్సరంలో మీకు అనుకూలంగా ఉంటుందండి.
ఎందుకు ఇలా పర్టికులర్గా చెప్తున్నాను అంటే లవ్ మ్యారేజ్ విషయంలో పెద్దగా అనుకూలించకపోవచ్చు, అంటే సాధారణంగా ఉంటుంది. అడిగిన వెంటనే మీ కుటుంబ సభ్యులైతే ఒప్పుకోరు. అలాగే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలతో ఎవరైనా ఉన్నట్లయితే, అంటే పునర్వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి కోరిక అనేది నెరవేరే అవకాశాలు ఉన్నాయి. గతం నుండి వైవాహిక జీవితంలో ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అటువంటి చిత్తా నక్షత్ర జాతకులు మధ్యవర్తిత్వం ద్వారా వారి వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం అనేది మిమ్మల్ని ఆందోళన కలిగిస్తుంది. మీకు కూడా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా చిత్తా నక్షత్ర జాతకులు అదృష్టవశాత్తు ప్రమాదాల నుండి తప్పించుకుంటారు. చిన్న చిన్న శారీరక గాయాలతో బయటపడగలుగుతారు. ఉద్యోగం కోసం కానీ లేదా వినోదం కోసం చేసే ప్రయాణాలు అనేవి ఈ సంవత్సరంలో అదృష్టవంతంగా మారతాయి. ప్రయాణాలలో ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. మంచి మంచి వారితో పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాలు ఏర్పడటం మాత్రమే కాకుండా వారు జీవితకాల స్నేహితులుగా కూడా మారతారు. విద్యార్థులకైతే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందండి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారి కంటే కూడా ప్రైవేట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వివాహ విషయంలో కూడా ప్రేమ వివాహాల కంటే కూడా అరేంజ్డ్ మ్యారేజెస్ విషయంలోనే బాగుంటుందండి ఈ సంవత్సరంలో. విద్యార్థుల విషయంలో అయితే విపరీతమైన పోటీతో ఉత్తమమైన టాలెంట్ అయితే బయటికి వస్తుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ఖరీదైన బహుమతులను అయితే పొందగలుగుతారు. సమాజంలో గౌరవాన్ని, మర్యాదను పొందగలుగుతారు. వారు పనిచేసే వృత్తి, వ్యాపార విషయంలో కూడా ఫలవంతంగా ఉంటుంది. కుటుంబ విలాసాలను, అవాంఛిత ఖర్చులను కూడా తగ్గించుకుంటారు. చిత్తా నక్షత్ర జాతకులు వారు తులారాశిలో జన్మించిన, కన్యారాశిలో జన్మించిన గతంలో ఎంత ఖర్చు చేసేవారైనా సరే ఈ సంవత్సరంలో వారి ఖర్చులను, వారి విలాసాలను, వారి జల్సాలను తగ్గించుకుంటారండి. ఆడవారైనా మగవారైనా సరే శత్రువుల చర్యలను అయితే తిప్పికొట్టగలుగుతారు. అయితే కోర్టు వ్యవహారాలలో మీకు పెద్దగా అనుకూలంగా ఉండదు, సాధారణంగా ఉంటుంది. కాస్త ఎక్కువ డబ్బుని ఖర్చు చేయవలసి వస్తుంది. చిత్తా నక్షత్ర జాతకులకు 2024 సంవత్సరంలో ఉన్న 12 నెలల్లో ఏ నెలలు అనుకూలంగా ఉంటాయంటే జనవరి, మే, ఆగస్ట్, అక్టోబర్ ఈ మాసాలు మీకు అనుకూలంగా ఉంటాయండి. ఫిబ్రవరి, జూన్, జూలై, డిసెంబర్ ఈ మాసాలు మీకు పెద్దగా అనుకూలించవండి, అంటే చెడ్డ నెలలుగా చెప్పవచ్చు. ఈ నెలల్లో మీకు శారీరక గాయాలు అవ్వటం కానీ, కోర్టుకు సంబంధించిన వ్యవహారాలలో చిక్కులు ఎదుర్కోవటం కానీ, అలాగే ఇతర వ్యవహారాలలో సమస్యలను ఎదుర్కోవటం జరుగుతుంది. మిగిలిన మాసాలు ఏవైతే ఉన్నాయో మార్చ్, ఏప్రిల్, సెప్టెంబర్, నవంబర్ ఈ మాసాలలో యావరేజ్గా ఉంటుందండి. ఒక పక్క బాగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పలేము, ప్రతికూలంగా ఉంటుంది అని కూడా చెప్పలేము. యావరేజ్ మాసాలుగా చెప్పవచ్చు. ఇవి చిత్తా నక్షత్ర జాతకులకు 2024 సంవత్సరంలో జరగబోయే సంఘటనలు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో కన్యారాశి వారికి, తులారాశి వారికి 2024 సంవత్సరంలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, సంతానపరంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాలకు సంబంధించి చాలా క్లియర్గా వివరిస్తూ ఒక లాంగ్ వీడియో చేశానండి. ఆ వీడియోని ఈ వీడియో ఎండ్లో పెడతాను, కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.